మీకు జ్వరం వచ్చినప్పుడు, లేకపోతే జలుబు చేసినప్పుడు ఏం చేస్తారు? హాస్పిటల్‌కెళ్ళి ఒక ఇంజెక్షన్ తీసుకొని టాబ్లెట్స్ ఏసుకుంటారు. అంతేనా? కానీ జ్వరం వచ్చినప్పుడో, లేకపోతే జలుబు చేసినప్పుడో మీకు మంచిగా రిలాక్స్ అవ్వాలి అంటే, ఈ వంట చేసుకొని తినండి అని జెప్తా. నిజంగా అంతే బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది తిన్న తర్వాత మీకొచ్చిన జ్వరం కానీ, జలుబు గానీ 10 కిలోమీటర్స్ అవతలకెళ్ళిపోతుంది. ఓహ్! భారీగా చెప్పేస్తున్నాను డైలాగ్స్. కానీ వంట మటుకు చాలా సింపుల్‌గా ఉంటది. ఇంతకి ఏంటంటారా? రాయలసీమ స్టైల్‌లో చాలా ఫేమస్ ఎరగారం అంటాం. కాకపోతే ఎలా చేయాలో నేను చెప్తాను. ఒక 4 ఆనియన్స్ తీసుకోండి. అందులో మనకు కావాల్సినంత కారం గాని, ఎండుమిరపకాయలు గాని తీసుకొని, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకొని రోట్లో మాత్రమే దంచుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోకండి. లేకపోతే మిక్సీలో వేసుకోవద్దు. చెండాలంగా అయిపోతుంది టేస్ట్. జస్ట్ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకున్న దాన్ని పోపు పెట్టేసుకొని, ఒక సిమ్‌లో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకొని, దాని తర్వాత వేడి వేడి అన్నంలో మనకు కావాల్సినంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా! జ్వరం గాదు కదా! అసలు మళ్ళీ రావాలన్నా అది భయపడుతుందన్నమాట. అంత కమ్మగా ఇంత రిలాక్సేషన్ ఇస్తుందిది.